కాపాడి ఈ విధంగా ఈరోజు ఈ ఆదివారం ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యములకు వెళదాము. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నెంబర్ 197. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చదవండి. ఏలయనగా వృద్ధులు మితానుభావము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై. ఇక్కడ రాయబడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు తీతులో ఉన్న సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అక్కడున్న వృద్ధులకే కానీ, స్త్రీలకే కానీ, యవనస్తులకే కానీ, పురుషులకే కానీ, సమస్త ప్రజలకు కూడా ఆయన రాస్తున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా ఏంటిదంటే, వృద్ధులు ఒకటి మితానుభావము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండవలనని అని ఈ మాటలన్నీ కూడా రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ పౌలు? చెప్పండి. అంటే ఏ వ్యక్తుల గురించి రాస్తున్నాడు ఈ పౌలు? ఇంకెవరైనా గట్టిగా చదవండి అమ్మా. ఎవరు సమాధానం చెప్పట్లా? మళ్ళీ ఒకసారి చదవండి. చాలు. ఎవరి గురించి చెప్పాడు ఇప్పుడు? వృద్ధుల గురించి మాటలు రాస్తున్నాడు. ఈరోజు మనం చూడబోయే మాట ఏంటంటే, వృద్ధులు దేనికి అవసరం? లేఖనాలు చెప్పబడుతుంది, వృద్ధులు దేవునికి అవసరము. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నిలబడిన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నన్ను నీ స్వాధీనపరుచుకుని కుడి ఉన్న బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. మనం చదివిన మాట తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వృద్ధులు దేనికి అవసరమో, వారిలో ఉండవలసిన లక్షణములు ఏంటి ఇక్కడ రాస్తున్నాడు పౌలు. వాళ్ళు మితానుభావం కలిగి ఉండాలి. అంటే వారి మనస్సు వారి స్వాధీనంలో ఉండాలి. ఇంకా రాయబడుతున్నది, వారు మాన్యులను, స్వస్థ బుద్ధి కలవారును, అంటే స్థిరమైన బుద్ధి కలవారై ఉండాలి. ఇంకా విశ్వాస ప్రేమ. ఇంకా రాయబడుతున్నది, వారు సహనములు ఎందుకు కూడా ఏం లేని వారై ఉండాలంట, లోపము లేని వారై ఉండాలని ఈ పౌలు ఇక్కడ మాటలు రాస్తున్నాడు. ఈ లోకంలో మనం చూసేది ఏంటిదంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు లేదా ముసలితనంలో ఉన్నవారు, పెద్ద వయసులో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒక ఘనతనిస్తారు, వారికి గౌరవం ఇస్తారు, వారి సలహా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వారి అనుభవాల నుంచి కొన్ని మాటలు తెలియని వారికి చెప్తూ ఉంటారు. వారు అనేక పరిస్థితులు రుచి చూచి దానిలోంచి తెలుసుకున్న మాటలు చెప్తూ ఉంటారు. అందుని బట్టి వృద్ధులైనను లేకపోతే పెద్ద వయసులో ఉన్నవారైనను వీరందరూ కూడా చేసే పని ఏంటిదంటే, ఇటువంటి లక్షణాలు కలిగిన వారిగా ఉండాలని రాయబడుతూ ఉన్నది. ఎందుకంటే వృద్ధులైన వారు కొన్నిసార్లు ఒక క్షణంలోనే వారి సహనాన్ని కోల్పోతారు. వృద్ధులైన వారు స్థిరమైన స్వభావం లేకుండా కొన్నిసార్లు మార్చుకుంటూ ఉంటారు వారి స్వభావంని. వృద్ధులైన వారు కొన్నిసార్లు విశ్వాసము, ప్రేమ, సహనములు వారు కోల్పోతూ ఉంటారు. ఇటువంటి సమయంలో పౌలు చెప్తున్నాడు, ఇటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీరు మితానుభావం కలిగి ఉండండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, విశ్వాసము, ప్రేమ, సహనములు లోపము లేని వారికి మీరు జీవించండి. ఎందుకంటే కొన్నిసార్లు మీ జీవితాలు వీటిలో నుంచి తప్పిపోవచ్చేమో, మీ జీవితాలు ఇటువంటి అలవాట్ల నుంచి మీరు తొలగిపోవచ్చేమో. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చూసుకోనండి అని ఇక్కడ లేఖన భాగంలో రాయబడుతూ ఉన్నది. దేవునికి కావలసినది ఎవరంటే మనలాంటి వారు, అంటే వృద్ధులైన వారు కావాలి, పెద్దవారు కావాలి,
దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగిన వారు కావాలి, దేవుని యందు వారు నిలబడిన వారు కావాలి. అంటే స్త్రీలు, పురుషులు, యవ్వనులు ఇటువంటి వారు ఎవరు అవసరం లేదంటే వారు కూడా కావాలి. అదే అధ్యాయం మొత్తం రాయబడుతున్నది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిందో చదవండి. యవ్వనుల గురించి రాస్తారు, కన్యకల గురించి రాస్తున్నాడు, స్త్రీల గురించి రాస్తున్నాడు, పురుషుల గురించి రాస్తున్నాడు. ఈ మాటలన్నీ 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మనం ఈరోజు చూసేది కేవలము వృద్ధుల గురించి చూడబోతున్నాం. బైబిల్ గ్రంథంలో వీటికి ఒక ప్రత్యేకమైన స్థానం కనబడుతుంది. ఈ లోకంలో అటువంటి వారిని ప్రక్కన పెట్టవచ్చేమో, అటువంటి వారు తిరస్కరించవచ్చేమో, కానీ దేవుని గ్రంథం చెప్తుంది వృద్ధులకు కూడా దేవుడు ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. దేవుడు అటువంటి వారిని ఎన్నుకున్నాడు, వారిని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆలోచన కలిగిన అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నారు. మోషే అహరోనులు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే 80 సంవత్సరాలు అంటే 80 ఏండ్లు. అహరోనికి ఎన్ని సంవత్సరాలు అంటే 83 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా చాలా వయసు కలిగిన వారుగా జీవిస్తున్నారు. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. ఈ మోషే అహరోనులు ఫరోతో మాట్లాడినప్పుడు వారి వయసు ఏంటిదని అక్కడ వివరంగా రాస్తున్నాడు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు ఆ మోషేకి ఎన్ని సంవత్సరాలు అంట? 80 సంవత్సరాలు. అహరోనికి 83 సంవత్సరాలు. ఈ వయసులో వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఫరోతో మాట్లాడటానికి వెళ్ళారు. ప్రజలను పంపించమని అడగటానికి వెళ్ళారు. ప్రజలను మేము అందరం కలిసి బయటికి వెళ్ళిపోయి దేవుని ఆరాధిస్తామని అడుగుతున్నారు. ఫరో అనేక మార్లు వీరిని చూసి అసహించుకున్నాడు, వీరి మీద కోప్పడి ఉన్నాడు, వీరిని బయటికి వెళ్ళిపోమన్నాడు, తన సన్నిధి నుంచి తొలగిపోమన్నాడు. అయినా సరే 80 వయసులో ఉన్న 83 సంవత్సరాల వయసులో ఉన్న ఇద్దరు కూడా ఫరోతో మాట్లాడటానికి వారు ధైర్యం చేసి ముందుకు వెళుతున్నారు. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో ఉన్నారు అమ్మ ఇక్కడ ఉన్న 80 కానీ 83 కానీ ఉంటే ఒకసారి మీ చెయ్యి చూపించండి. 80 కానీ 83 కానీ. స్త్రీలు గబుకున్న వయసు బయట పెట్టరు అనుకోండి. లేరమ్మ 80 సంవత్సరాలు 83 లేరుగా. మా అమ్మ 83 సంవత్సరాలు అంటే మీకంటే కూడా మోషే ఎవరు? మీకంటే అహరోను ఎవరు? మరి అది ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఈయన ఫరోతో మాట్లాడడానికి. 80 సంవత్సరాలు 83 సంవత్సరాల వయసులో వీరు చేయాల్సిన పని ఏంటిదంటే ఆహారం తిని ఒక చోట నిలకడగా కూర్చోవలసిన వయసు. ఒక చోట ఉండి ఇంటికి పెద్దరికముగా ఉండి తెలియని వారికి సలహాలు ఇస్తూ ఈ విధంగా కుటుంబ బాధ్యతలను వెనక నుండి నడిపిస్తూ ఉండవలసిన వయసు. ఇక్కడున్న వారందరిలో కంటే కూడా ఈ మోషే అహరోనులు పెద్దవారే, వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ వారు చేస్తున్న పని ఏంటిదంటే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేము ఇశ్రాయేల్ ప్రజలు అందరం కలిసి మేము బయటికి వెళ్ళిపోతాం, దేవుడు చూపించిన ప్రదేశానికి మేము వెళ్ళి బలులు అర్పించుకుని దేవునికి సమాధానపరిచి రావాలి. అటువంటి సమయంలో వీరిద్దరు కూడా బయలుదేరి ఆ వయసులో వారు ఒక భారాన్ని తీసుకున్నారంట. వారు ఆ వయసులో కూడా బాధ్యతను తీసుకున్నారు. ఎంతమంది ప్రజలంటే ఇంచుమించు 25 నుంచి 30 లక్షల మంది ప్రజలను నడిపించడానికి ఈ 83 వయసులో ఉన్న ఈ అహరోను మోషే ఇద్దరు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. వారు వెళుతున్నప్పుడు వీరితో ఎవరైనా మరొక నాయకులు ఉన్నారా? వీరితో మరొకరైనా యాజకులు ఉన్నారా? దేవుడు మాట్లాడే వరకు అప్పటి వరకు కూడా వీరి జీవితంలో ఏ యాజకులు లేరు, ఏ నాయకులు లేరు. అటువంటి సమయంలో మోషే అహరోనులు మాత్రమే ప్రజలను నడిపిస్తున్నారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారికి దాహమైనది. 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషే మీద తిరుగుబాటు చేశారు. వారికి ఒకానొక సమయంలో వారికి మాంసం తినాలనిపించింది. 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషే మీద తిరుగుబాటు చేశారు. వారు ఒకానొక సమయంలో మోషేని అనేక విధాలుగా హింసిస్తూ బాధ పెడుతూ, ఇంతకే మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు, మేము చనిపోతే అక్కడే సమాధి చేయబడేవాళ్ళం కదా, అక్కడ సమాధులు ఇవ్వని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని 83 సంవత్సరాల వయసులో ఉన్న ఇద్దరి మీద తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు. మోషే ఒకటి అనుకున్నాడు, నేను వృద్ధాప్యంలో ఉండి 80 సంవత్సరాల వయసులో ఉండి ఈ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఒక కాడిని నా భుజం మీద పెట్టుకున్నానని బయలుదేరి ఆయన వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రజలు తిరుగుబాటు చేసినా, ప్రజలు వెనకకపోయినా, ప్రజల మాటను వారు నిర్లక్ష్యం చేసినా, వారు ఎదురు తిరిగేవారైనా సరే మోషే 80 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఉన్నాడు.
వారి వాదనలన్నీ వింటూ యెహోవా సన్నిధికి ప్రార్థన చేస్తున్నాడు. వారు చెప్పిన ప్రతి విషయంలో కూడా ఆలకిస్తూ దేవుని అడుగుతున్నారు. దేని కొరకంటే ప్రజలందరూ కూడా 30 లక్షల మంది పైగా ఉన్న ప్రజలు 83 సంవత్సరాల వయసులో ఉన్న మోషే మీద ఎన్ని మాటలు అంటున్నారు, ఎన్ని మాటలు వారు తిరుగుబాటు చేస్తున్నారు. మోషే మాట వినకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా వారు నడుస్తున్నారు. ఆహారం దగ్గర, వారు మంచినీళ్ళ దగ్గర, వారు తినవలసిన పరిస్థితిలో శత్రువులు వచ్చి వారు తరుముతున్న ప్రతి దాని విషయంలో కూడా వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినను మోషే వారిని విడిచిపెట్టలేదు. మోషే ఎటువంటి వాడు తెలుసు? ఆ సమయంలో ఇక్కడ పేతురు ఈ పౌలు రాసిన పత్రికలో చూసాం, వారు ఏం కలిగి ఉండాలంట? విశ్వాస, ప్రేమ, మూడవది ఏంటిది? సహనములు. మోషే ఎటువంటి వాడు తెలుసా? ఆయన రాయబడుతుంది, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. 80 సంవత్సరాల వయసులో సాత్వికువండి. 83 సంవత్సరాల వయసులో అహరోను మోషే ఇద్దరు కలిసి ఎంత సాత్వికులు ఉంటున్నారు చూసారా? వారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారి జీవితంలో పెద్ద వయసులో వారు జీవిస్తున్నారు. ఇంత 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషే గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, మోషే మిక్కిలి సాత్వికుడంట. హల్లెలూయా! దేవుని మాటలు వింటున్న వారి జీవితంలో వృద్ధాప్యము శరీరానికి లోక సంబంధించిన కార్యములు ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన దానికి వృద్ధాప్యం ఉండదండి. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటుంది. శరీరం ఏంటిదంట? బలహీనమే ఎప్పుడు కూడా. అది ఆనందము, సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుంది. మన జీవితంలో వృద్ధులైపోయామండి, ముసలివారం అయిపోయాం, పెద్దవారం అయిపోయాం. లోక సంబంధంగా ఎలా ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా మన జీవితాలు ఏం కలిగి ఉండాలంటే, దేవుడి దగ్గర మనము అన్నిటిలోనూ మితానుభావం కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, విశ్వాస, ప్రేమ, సహనములు లోపం లేని వారిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరి గురించి దేవుడు బైబిల్లో ఒక ప్రత్యేకమైన కృపనిచ్చాడు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే మోషే. సహనం ఉంది, సాత్వికుడై ఉన్నాడు, ప్రజలు నడిపిస్తున్నాడు, ఒక్కడిగా నిలబడి ఉన్నాడు. ఇంతమంది ప్రజలు వచ్చి అనేక విధాలుగా బాధ పెడుతున్న, హింస పెడుతున్న ప్రజలని అంతమ వరకు నడిపించడానికి మోషే బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఈయన ఫరోతో మాట్లాడినప్పుడు 80 సంవత్సరాలు బయటికి వచ్చి మరి ఎడారిలో ప్రయాణం చేసి వారు వెళుతూ ఉండగా వారి జీవితంలో 80 సంవత్సరాలు దాటి 90 రావచ్చు, 100 సంవత్సరాలు రావచ్చు, 110 సంవత్సరాలు రావచ్చు. ఇన్ని సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మోషే అనుకోవచ్చు, అయ్యా ఇక నేను వృద్ధుడనైపోయా, పెద్ద వయసు వచ్చింది, ఇప్పటి వరకు ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపించాను, ఈ ప్రజలందరినీ కూడా ఎడారిలో నడిపిస్తున్నా, ఈ 100 సంవత్సరాల వయసు వచ్చింది, ఇక చాలే, నేను విశ్రాంతి తీసుకుంటా, నా తర్వాత ఎవరినని ఎన్నుకోమని మోషే ఆయన ఏమాత్రం ప్రకటించలా. దేవుడు మాట్లాడే వరకు, మోషే నువ్వు ఇక్కడ ఆగిపో అని చెప్పే వరకు, మోషే నీ తర్వాత యెహోషువని ఎన్నుకో అని చెప్పే వరకు కూడా మోషే తన వయసు, తన వృద్ధాప్యం చూసుకోకుండా ప్రజల కోసం నిలబడి దేవుడు నడిపించమన్న వరకు కూడా ఈయన నడిపిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా! ఈయన జీవితంలో వృద్ధుడై పోయి ఉండవచ్చు, కానీ దేవుని మాటను బట్టి తాను ప్రజలు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో మనం ఏం స్వభావం కలిగి ఉన్నా, మన వృద్ధులై ఉండవచ్చు, పెద్ద వయసులో ఉండవచ్చు, నీ జీవితంలో ఈ పౌలు చెప్తున్నట్లుగా ఈ తీతు పత్రికలో రాస్తున్న ప్రతి మాటల ప్రకారం వాటన్నిటినీ అనుసరిస్తే బైబిల్లో ఈ విధమైన వృద్ధులకు ఎటువంటి అధికారాలు ఉన్నాయని చెప్తున్నాడు కదా. ముదిమి వచ్చు వరకు ఏం చేస్తాడంట? సంగబెట్టుకుని వాడిని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు కూడా ఎత్తుకొని వాడిని నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాలను అలాగ ఆదరించాలన్నా, మన జీవితాలను అలాగ ధైర్యపరచాలన్నా ఈ లక్షణాలు ఉండాలి. ఇవి లేకపోతే ఆయన ఎత్తుకుంటాడంట, హత్తుకుంటాడంట అంటే కుదరదు. ఈ వృద్ధులైన వారు ఇటువంటి మాటలు బట్టి ఎవరైతే వారు నేర్చుకుంటూ ఉంటారో వారు ఈ మాటలు బట్టి వారు మితానుభావం కలిగి, జాగ్రత్తగా వారు సహనము కలిగి, ప్రేమతో, విశ్వాసంతో వారు కొనసాగుతుంటారో, దేవుడు నీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా, లేకపోతే నీ జీవితము బలమంతా తగ్గిపోయిందా, శక్తిహీనులైపోయినా, అన్ని ఏది నీ జీవితానికి సంభవించినా ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, వృద్ధాప్యంలోకి మనం రావచ్చు, ఏదైనా చేయవచ్చు. ఈ మోషే అహరోనులు దేవుని పని కొరకు నిలబడ్డారు.
వారు ఏ వయసు అయినా కావచ్చు, వారి జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ఎటువంటి సందర్భమైన వారు ఎదుర్కొనవచ్చు. వారి జీవితంలో ఇంచుమించు 120 సంవత్సరాలు దగ్గరికి రావచ్చు. అయినా సరే మోషే ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టగా అరణ్య ప్రాంతంలో వారందరినీ కూడా నమ్మకముగా నడిపిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. వారిని విడిచిపెట్టకుండా మోషే ఇటువంటి బాధ్యతగా వారిని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ మోషే చేసిన పని బట్టి దేవుడు మోషేని ఎంతో విలువైన ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాడు. అతడు సహనము కలిగి ఉన్నాడు, మిక్కిలి సాత్వికము కలిగి ఉన్నాడు, ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి సహనము, ఇటువంటి ఓర్పు ఎవరిలో ఉందో అంటే 80 సంవత్సరాలు దాటిన మోషేలో ఉన్నది. 80 సంవత్సరాలు దాటిన తర్వాత సహనం ఉంటుందా? ఇప్పుడు ఈ కాలంలో ప్రజలు చూసుకుందాం. 80 సంవత్సరాలు దాటిన వయసులో సహనం ఉంటుందండి? ఓర్పు ఉంటుందా? వారిలో ప్రేమ విశ్వాసం ఉంటుందా? ఇవన్నీ ఉంటుందా? ఇవన్నీ ఉండాలంటే వారి మొదలు నోరు కుదురుగా ఉండాలిగా. ఒక 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఏదోటి నోటికి వచ్చి మాట్లాడే వారి అర్థము. మాట్లాడిన తర్వాత వారు పెద్దలను చూడకుండా, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారని చూడకుండా ఏదో వారు అంటారు వీరంటారు, ఏదో ఒకటి తగాదాలు అవుతూనే ఉంటాయి. ఏ వయసులో? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం మాట్లాడుతూనే ఉంటాం. అందుకే ఈ లోకంలో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కింద పడినా, ఎవరో చెప్పారా, కింద పడినా వృద్ధాప్యం మనకు అవసరమా? అలాంటివి కింద పడినా పై చేయనాదే అంటాం. వృద్ధాప్యంలో చేయవలసిన పని ఏంటిది? ఎవరు పనులకు వారు వెళ్ళిపోతారు. ఆ తదుపరి నువ్వు చేయవలసిన ఏంటిదంటే ఒక బైబిల్ గ్రంథం పట్టుకుని నీ కుమారుల గురించి, కుమార్తెల గురించి, మనవళ్ళ గురించి, మనవరాల గురించి, దేవునికి ఇచ్చిన సంతానం యావత్తును బట్టి వారి దేవుడికి పంపించి, అయ్యా సాయంత్రం వాళ్ళు క్షేమంగా రావాలి. ఎందుకంటే భయంకరమైన దినములు, అంత్య దినములు, అపాయకరమైన దినములలో జీవిస్తున్నాం. వారు ఉదయాన్నే ఎవరు పనుల మీద ఎవరు దారి వారు వెళ్ళిపోయారు. సాయంత్రం వారు క్షేమంగా నడిపించాలని వృద్ధులు చేయవలసిన పని ఇది. ఈ లోకంలో చేసే పని అంటే అందరూ ఇటు దారి అటు బాగానే పొట్ల కింద, చెట్ల కింద, ఆటల కింద, ఈట్ల కింద చేరి తెలిసి తెలియని అన్ని సమాచారాలు చెప్పుకుంటూ సగం తెలుస్తుంది, సగం ఏమో మనం కలిపేస్తాము దాంట్లో. మళ్ళీ సగం తెలియని ఎన్ని దాంట్లో కలిపేసి చెప్తూ ఉంటాం, సగం తెలియని వాళ్ళు పుట్టిస్తూ ఉంటాం. ఎన్ని కూడా జరుగుతాయి. సాయంత్రం అవ్వగానే 2-3 రోజులు అవ్వగానే ఈ తాగాది ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఆ ముసలి దాని వల్ల వచ్చింది. అది నోరు కుదురుంటేనేగా. ఈ వయసులో అవసరమా అని నిన్ను తిడతారుగా. తెలియని విషయాలు తెలియనట్టు ఊరుకుంటారా? చెట్టు కింద చేరారంటే కథలు పుస్తకాలు తయారవుతాయి అక్కడ. ఇక పేజీలు చెప్తూ ఉంటాం. తెలిసిన విషయాలు చెప్పుకుంటారా? కాదు, తెలియని మళ్ళీ దాంట్లో కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు. అది అట్ట మొత్తం కొంపలన్నీ అడ్డుకుపోతాయి. ఇక తగాదాలు మామూలుగా ఎక్కడయ్యా అంటే అది చుబ్బర చల్లగా ఉంటుంది చూసో, ఆ వల్ల మొత్తం గొడవలేని. అన్నిటికీ కారణం అండి తానుభావం కలిగి సహనం కలగాలని పౌలు ఎందుకు చెప్పాడు తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే ఈ విధంగా మరి జీవితాల్లో ఇటువంటి సహనము, ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటారో ఈ విధంగా మీరు ఉండాలని పౌలు చెప్తున్నాడు. ఉన్నవారు దేవుని రాకడ వరకు కూడా ఆయనను చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో వచ్చిన కోడల మీద ఎగిరి పడతారు కొంతమంది అత్తలు. రాసి ఒకటి బీకింది అనుకో, లెగుతావు మళ్ళీ నేను రావాలి చెయ్యేసి ప్రార్థన చేయడానికి అవసరమా? చక్క ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, పెద్దరికముగా ఉంటూ కుటుంబాన్ని నడిపిస్తూ ఆహారం తింటూ కూర్చొని ఆహారం పెడుతున్నారు. తిని సంతోషంగా పోయి అన్నట్టు లెగితే ఎట్ట కుదిరిద్దండి? నీ వయసు ఎంత, ఆ వయసు ఎంత? పౌలు చెప్తున్నాడు, సహనము కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, మితానుభావం అంటే మీ మనసు మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. స్థిరబుద్ధి కలిగి ఉండండి, స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి, స్వభావం కలిగి ఉండండి అని పౌలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వృద్ధులు నిలకడగా ఉండండి ఒక చోట. ఎప్పుడైతే మన జీవితాలు నిలకడగా ఉంటామో, నిలకడగా జీవిస్తూ ఉంటామో అప్పుడే బైబిల్లో స్త్రీలకి అలాగే ఈ విధంగా వృద్ధులైన వారికి ఎక్కడెక్కడైతే మంచి మంచి స్థానములు ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అన్నిటిని దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. కాబట్టి వృద్ధులైన వారు దేవుడు కష్టపడమని చెప్పట్లా, ఇటువంటి స్వభావం కలిగి ఉండండి అయ్యా.
ఇటువంటి మంచి స్వభావం కలిగి ఉండండి, మంచి అలవాట్లు కలిగి ఉండండి, మంచి స్వభావంతోనూ నిరీక్షణ కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ప్రేమ ఐక్యతతో మీరు జీవించండి అని ఈ స్త్రీల గురించి వారందరితో కూడా ఈ పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న నీకు దేవునికి వయస్సుతో సంబంధం లేదండి. దేవుడు ఏదైనా అద్భుతం చేయాలనుకుంటే వయస్సు చూసి, చిన్న పెద్ద చూసి, ఇటువంటివి చూసి దేవుడు కార్యములు చేసేవాడు కాదు. ఎవరైనా సరే తన నామమందు విరిగి నలిగిన హృదయంలో దేవుడి సన్నిధికి వచ్చి ఆయన పాదముల చెంత చేరి మొరబెడుతుంటారో వారందరి ప్రార్థనలు వింటాడంట. ఈ జక్రయ్య ఎలిజబెత్ ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. వారిద్దరు చేసే పని ఏంటంటే, ఇతడు ప్రధాన యాజకుడిగా ఉండి బలులు అర్పిస్తూ, దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత ఆకాశమందు దేవుని సన్నిధి నుంచి పంపబడి ఉన్నది. హల్లెలూయా. పంపబడిన దేవుని దూత అంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? దేవుని సన్నిధి నుంచి ఒక వర్తమానం తీసుకుని వచ్చా, నా పేరు గాబ్రియేలు అని చెప్తా ఉన్నది. వీరిద్దరి వయసు ఏంటిదంటే వృద్ధాప్యంలో ఉన్నారంట. లోకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జక్రియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ఎవరంట? బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. వారి ముసలితనంలో ఉన్నారు. ఈ జక్రియా పని ఏంటిదంటే, యాజక ధర్మము చొప్పున దేవుని దగ్గర ఆయన బలులు అర్పిస్తూ ఉండేవాడు. దేవుని దూత మాట్లాడుతుంది, దేవుడు మీ ఇద్దరిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వారు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి దేవుడు మమ్మల్ని ఎన్నుకోవటం ఏంటి? మేము వృద్ధాప్యంలో ఉన్నా, అయినా సరే దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. దేవుడు మీ యాజకత్వాన్ని ఆయన గ్రహించి ఉన్నాడు. దేవుడు మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ విన్నాడు. ఇందాక చెప్పా కదా, నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే వయస్సుతో దేవుడికి సంబంధం లేదు. ఏ అద్భుతములైనా నీ ఎడల దేవుడు చేయగలడు. ఈయన ప్రార్థన చేయగలిగిన వాడు, యాజక ధర్మం చప్పున బలులు అర్పించగలిగిన వాడు. ఇతని యాజకత్వం, ఇతని బలులు, ఇతని ప్రార్థనలో దేవుడు ఆలకించి ఉన్నాడు. జకరియా అలాగే ఈ కుటుంబ జీవితంలో దేవుడు అంటున్నాడు, మీ ఇద్దరిని ఎన్నుకొని యోహానును పుట్టించబోతున్నా. అతడు పుట్టడం వలన ఎటువంటి జీవితం కలిగి ఉంటారో తెలుసా? 16వ వచనం ఉన్నది, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పుతూ ఉంటాడు. 17వ వచనం ఆఖరి లైన్లో ఉంది, అతడు పుట్టినందున అనేకులు ఏం చేస్తారట? సంతోషిస్తారు. వృద్ధులైన గర్భము నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇతని ద్వారా లోకము సంతోషిస్తుందంట. ఇతని ద్వారా దేవుని ఆత్మ ప్రజల మీదకి వస్తుందంట. ఇతని ద్వారా యేసు ప్రభువారు కూడా బాప్టిజము పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ దూత ఎక్కడి నుంచి వచ్చింది? 19వ వచనంలో ఉన్నది, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమాను నీకు తెలుపుటకును. వృద్ధాప్యంలో ఉన్న వారు జీవితాల్లో నుంచి ప్రయోజనకరమైన బిడ్డ భూమి మీదకి రాబోతున్నాడు. వృద్ధులైన వారి జీవితాల్లో నుంచి యోహాను రాబోతున్నాడు. ఎలిజబెత్ జకరియా గర్భం నుంచి యేసు ప్రభువు రాబోతున్నాడని ఈ వార్తను తెలియపరచడానికి యోహాను ముందుగా పంపబడుతున్నాడు. కారణం ఏంటిదంటే, వయసుకు ఏదైనా కావచ్చు కానీ దేవుడి కార్యం చేయడానికి దేవదూతను పంపించాడు. వాగ్దానం చేయబడింది. దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం రాబడింది. ఆ వర్తమానం బట్టి యోహాను దేవుడు ఎన్నుకొని ప్రజలందరికీ ఈ సువర్తమానం తెలియపరచాలని ఆలోచన. వారు ఆశ్చర్యపోతున్నారు, ఇది దేవుని వలన జరుగుతున్న కార్యము. అతడు లోకానికి సంతోషం కలుగజేస్తాడు. అతడు దేవుడు రాబోతున్నాడన్న వార్త అరణ్యంలో నుంచి ప్రజలందరికీ కూడా తెలియపరచబోతున్నాడు. వారందరూ కూడా ఈ మాటలు వారు ఆలకించబోతున్నారు. దేవుడు ఈ వృద్ధులు వారి జీవితాలు యోహాను ఎదుగు పుట్టడం ఇంకెవరన్నా ఎన్నుకొందామని అనుకోలేదు. దేవుని వాక్యంలో ఉన్నది, యవన కాలంలో పుట్టిన బిడ్డలు ఎటువంటి వారంట? బలవంతుల చేతిలో. మరి ఈ వృద్ధుల వయసులో పుట్టిన యోహాను బలవంతుడయ్యాడా, బలహీనుడయ్యాడా? దేవుని కార్యములు ఈ విధంగానే ఉంటాయి. వృద్ధులైన వారిని దేవుడు ఎన్నుకుని యోహానును వారి గర్భం నుంచి తీసుకుని వస్తున్నాడు. ఒక ప్రయోజకుడైన బిడ్డ
దేవుడు వారికి బహుమానం ఇవ్వబడుతున్నది. దేవుడి మాటలు వింటున్న మనం నేర్చుకోవాల్సింది, దేవుడికి వయసుతో సంబంధం లేదు, కానీ తన యందు మొరబెట్టు వారి ప్రార్థనలన్నీ కూడా వింటాడంట. తన యందు విజ్ఞాపన చేసిన వారి ప్రతి ప్రార్థనలు కూడా వింటూనే ఉంటాడు. ప్రతి అంగలార్పును కూడా దేవుడు అంగీకరిస్తూనే ఉంటాడు. వీరి జీవితంలో దేవుడు కనికరించి ఈ అద్భుతాన్ని చేసి యోహానును ఎన్నుకున్నాడు. దేవుని సువార్త కొరకు అతడు ప్రయాసపడుతున్నాడంట. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. అబ్రహమా, నేను వాగ్దానం నెరవేర్చే వరకు నీవు నిందారహితుడివై ఉండు. దేవుడు ఎన్నుకున్నాడు, అబ్రహాముని ఏర్పరచుకున్నాడు, నిందారహితుడిగా ఉండమన్నాడు. నేను చేసిన వాగ్దానం నిబంధన నీ జీవితం నెరవేరుస్తాను. మరి వచ్చే ఏటల్లో నీ బిడ్డను ఇవ్వబోతున్నా. లోపల నుంచి ఆమె గారు నవ్వుతుందంట. దేవుని అడుగుతున్నాడు, నువ్వు నవ్వావండి? అబ్బాయి, నేను అవ్వలేదంటది. ఏదైనా వచ్చే ఏట మరలా నీ ఒడిలో ఒక బిడ్డ ఉండబోతున్నాడు, నీవు ఒక బిడ్డను చూడబోతున్నావు అని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళాడు. 100 సంవత్సరాల వయసులో వారికి తెలుసు దేవుడు ఎలాగ సంతానం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈనాడు మనం ఉండేవాళ్ళం కాదండి. ఇస్సాకు కంటే ఎవరు పుట్టారు ముందు? ఇస్సాకు కంటే ముందు ఎవరు పుట్టారు? ఇష్మాయిలు. ఏ ఆధారం లేకుండా 12 రాజ్యాలు 12 రాజులు ఎన్నుకున్నాడు. ఇక వారందరూ కూడా ముస్లిమ్స్ కంట్రీస్ కాబట్టి అది వెళ్ళిపోయేది. ఈ ఇస్సాకు రాకపోతే క్రైస్తవులకి దారి లేదు, ఇస్రాయేల్ ప్రజల చరిత్ర లేదు, యెరూషలేము లేదు, ఐగుప్తు ప్రదేశం లేదు, కానాను దేశం లేదు. దేవుడు అనుకున్నాడు, ఇస్సాకుని ఎన్నుకోవాలి. ఈ 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుని పుట్టించకపోతే ఇక ఇష్మాయేల్ సంతానమే ప్రపంచమంతా ఉండేదేమో, వారే దేశాన్ని పరిపాలించేవారేమో. క్రైస్తవులు కానీ దేవుని బిడ్డలు కానీ దేవుని నమ్ముకున్న వారు ఎవరు ఉండకపోదురేమో. అటువంటి సమయంలో దేవుడు అనుకున్నాడు, 100 సంవత్సరాలైనా ఉన్నాయి, 7 సంవత్సరాలైనా ఉన్నాయి, ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఇస్సాకు ద్వారా చరిత్ర ప్రారంభించబడుతుంది. ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది సంతానము, 12 మంది సంతానం నుంచి లక్షల మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజల నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. ఇశ్రాయేల్ అందరూ కూడా కానానులకు వెళ్ళిపోయారు. కానాను దేశం నుంచి న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు, దైవజనులు అందరినీ కూడా ఎన్నుకుంటూ యేసు ప్రభువారి కాలం వచ్చింది. కారణం ఎన్నిటికి ఎవరు? 100 సంవత్సరాల వయసులో ఆయన పుట్టకపోతే ఇంకేముందండి? ఇస్సాకు లేకపోతే యాకోబు ఏడ నుంచి వస్తాడు? యాకోబు లేకపోతే ఈ 12 మంది సంతానం ఏడ నుంచి వస్తారు? దేవుడు అనుకున్నాడు, వయసు ఏదన్నా కావచ్చు, నా వాగ్దానం, నా నిబంధన అబ్రహాము చేసి, అబ్రహమా, ఆకాశ నక్షత్రముల నీ సంతానం విస్తరింపజేస్తా, ఇస్కరేణువుల వల్ల నీ సంతానం విస్తరింపజేస్తా. మరి వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ మాటను బట్టి ఇస్సాకును పుట్టించాడు. పుట్టించడం వలన 2 తెగలుగా అయిపోయినాయి. లేకపోతే ఇస్సాకు లేకపోతే ఒక తెగనేమో. ఆయన వచ్చటం వలన 2 తెగలు వచ్చినాయి. క్రైస్తవులకు ఏర్పడ్డారు, దేవుని నమ్ముకుంటున్నారు, దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నారు. కారణం ఏంటిదంటే దేవుడు అనుకున్నాడు, వృద్ధాప్యంలో అబ్రహాము గర్భం నుంచి ఇస్సాకు వచ్చాడు. జకరియా, ఎలిజబెత్ గర్భం నుంచి ఎవరు వచ్చారట? యోహాను వచ్చాడు. కాబట్టి దేవుని మాటలు ఆలకిస్తున్న మనము వృద్ధులమై ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. దేవుని కార్యము జరగాలంటే అది ఎన్నడూ కూడా ఆగిపోదంట. వృద్ధాప్యంలో ఉన్న 2 ముసలి వాళ్ళు రోజు తగాదాలు ఆడుకుంటారు. ఏదో మంచినీళ్ళ దగ్గర, టీ దగ్గర, భోజనం దగ్గర, టిఫిన్ల దగ్గర, దగ్గర ఆ మాట పెరిగిపోద్ది, గొడవ పెద్దదైపోద్ది. ఆ తర్వాత ఏమైపోద్ది? చిటపట్లు ఆడిపోతాయి. వాడికి తనుకోవడమే, పేలాలు మాత్రం ఆగిపోద్ది అనుకో. వీళ్ళిద్దరూ ఇలా తనుకుంటూ ఉండగా ఆ స్త్రీ వచ్చి, అయ్యా, రోజు మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, దీనికి ఏమైనా పరిష్కారం చూపించండి అయ్యా. ఆ ముసలోడు ఎరగబాదుడుపోతున్నాడు, అయ్యి గొడవ వస్తే మాత్రం ఏం చెయ్యాలంటున్నాడు. దైవజనుడు ఆలోచించి ఒక ఇత్తడి చెంబు తీసుకుని, ఆ చెంబులో ఒక అమృతం లాంటిది పోస్తున్నానమ్మ, దాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి గొడవ అవుతున్నప్పుడల్లా నువ్వు నోట్లో పోసుకో దాన్ని అని చెప్పాడంట. సరేనయ్యా అని చెంబు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇక మొదలవుతుంది సాయంత్రం కానీ గొడవ ఇద్దరికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి పాటాడుకోవటం, తన్నుకోవటం. ఇటువంటి సమయంలో ఈ దైవజనుడు ఒక చెంబు ఇచ్చాడుగా, దాంట్లో ఏం పోసాడు? అమృతం లాంటిదని చెప్పి పోసాడు. ఈ మీద గొడవ ప్రారంభించబడుతున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని నోట్లో పోసుకోవాలి. పోసుకుని ఏం చేయమన్నాడు? పొకిలించమన్నాడు.
ఇలా అన్నాడు. అంటే ఇప్పుడు పుక్కిలిస్తే నోట్లేసి మాట వస్తుందా? గొడవలు అవుతాయా? తగాదాలు అవుతాయా? దెబ్బలాడుకుంటారా? అది ఇక గొడవ అవుతుంది అన్నప్పుడల్లా నోట్లో పోసేసుకుని బాగా పుక్కిలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇక నీరసం వచ్చి పడుకుంటున్నాడు. ఏ వస్తువు అని పోసేసి మళ్ళీ పడుకుంటుందేమో. అలాగ అయిపోయింది. చెంబులు అవి మొత్తం అయిపోయింది. మళ్ళీ రెండోసారి అయ్యా మన ఏదో అమృతం లాంటిది ఇచ్చాడు, అసలు నోట్లో పోసుకున్న తర్వాత గొడవలు తగ్గిపోయినాయి అయ్యా, తగాదాలు తగ్గిపోయినాయి, దెబ్బలాట్లు అన్నీ అయిపోయినాయి, కుటుంబం ఏదో మసలుడు పాటాడి పడుకుంటున్నాడులే. కానీ ఇంకొకసారి అమృతం ఇవ్వందంట. అమృతమా నీ ముఖమా అది మంచినీళ్ళే అన్నాడంట. మీ ఇంట్లో కూడా ఉంటాయి మంచినీళ్ళు. ఇక్కడి నుంచి ఎప్పుడైనా గొడవ అవుతున్నప్పుడు ఆ మంచినీళ్ళు గ్లాసుతో ఏం చేయాలి? నోట్లో పోసుకుని పుక్కిలించండి. తగాదాలు తగ్గుతాయి, కుటుంబం సమాధానంగా ఉంటుంది, వీధిలో ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఆ మాట ఈ మాట విరిగి పక్కింట్లోకి శబ్దాలు, పేలాల సౌండ్ వినపడుతుంది. ఇక అందుకని ఈ మాట చేయండి అని ఆయన చెప్పాడు. అప్పటి నుంచి కుటుంబం సమాధానంగా ఉంటుందంట. కాబట్టి ఇక్కడ కూడా ఇటువంటి వారు ఉంటే, తగాదాలు పడి గొడవలు పడి తణుకులాడేవారు ఉంటే, ఒకవేళ ఎవరు కోపం వస్తే వారు ఎట్టగొట్టి అరుచుకొని మీరేం చేయాలి? ఒక బాటిల్ని నోట్లో పోసుకుని ఆ నోట్లు నీళ్ళలో ఉంచుకుని కాళ్ళు మూసుకుని కాముగా కూర్చోండి. వాళ్ళు అరుచుకుని పోతారు కాముగా. రెండు రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, 4వ రోజు గొడవాడతారా? అదిగా వాళ్ళు తాగుతున్నారు మంచినీళ్ళు. ఏమన్నా గొడవలు ఆడతారు, ఇక కాముగా ఉంటారు. అందుకని తగాదాలు ఆడుతున్నప్పుడు అయ్యగారు గొడవలు అయిపోయిన తగాదాలు మీరు వచ్చేయండి అంటే నేనే ఏం చేస్తాను? నోట్లో నీళ్ళు పోసుకో, ఇంకేం చేస్తావు? తగాదాలు అవ్వకోకుండా నీకు నీ కుటుంబంలో సమాధానం ఉండటానికి ఆ నోట్లో నీళ్ళు పోసుకుని అటు ఇటు ఆడుకుంటా ఉండి. ఇక ఎందుకంటే ఆ టైంలో వాడు ప్రార్థన చేయలేము, ఆ టైంలో లేఖనాలు చదవలేము, ఏమి రావు. ఈరోజు ఒక ఆమె చెప్తుంది పొద్దున్నే సాక్ష్యము, ఏ తగాదాలైన అంట భార్య భర్తలకి దుర్భాషలు వచ్చా, మరి బల్లలో పాల్గొంటున్నాయి. అదేంటి దుర్భాషలు ఆడొచ్చి బల్లలో పాల్గొంటున్నావు? నువ్వు బూతులు మాట్లాడొచ్చి బల్లలో పాల్గొంటున్నావా? ఈ విషయము అమ్మగారు అయ్యగారు క్షమించాలంటుంది వారిని. నువ్వు బూతులు మాట్లాడొచ్చి, నోటితో తగాదాలొచ్చి అన్ని తిట్టి ఈ బల్లలో పాల్గొంటున్నాను క్షమించనంటే ఏం పాటలు అయ్యి? దేవుని వాక్యం వింటున్న వాడు జీవితంలో నేర్చుకోవాల్సి ఏంటిదంటే, పెద్ద వయసులో ఉండవచ్చు, వృద్ధాప్యంలో ఉండవచ్చు, ఏ జీవితమైనా కావచ్చు, మనం ఏం చేయాలి? మితానుభావం కలిగి విశ్వాస, ప్రేమ, సహనములు కలిగి ఉంటే ఈ తగాదాలన్నీ కుటుంబాల్లో రాకోకుండా ప్రేమ, ఐక్యత, సమాధానంతో వర్ధిల్లుతూనే ఉంటాయి అంట. హల్లెలూయా. యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, యెహోషువా నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, నీ ఎదుట స్వాధీనపరచుకోవాల్సిన విస్తారమైన దేశం ఉన్నది. ఆయన వృద్ధుడు అని చెప్పి ఎవరు సెలవిచ్చారో తెలుసా? మాట చదువుదామా? యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలోనే కనబడుతుంది. ఇక్కడ ఎవరు సెలవిచ్చారంట? యెహోషువ వృద్ధుడని చెప్పిన మాట ఎవరు చెప్పారు చెప్పండి. 13వ వచనంలో యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చును, ఏమని? నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. ఆయన తన జీవిత వృద్ధుడు అని చెప్పి దేవుడు తెలియపరిచే వరకు కూడా తన పని ఆపలేదండి. యుద్ధములు ఆపివేయలేదు, కానాను స్వాధీనపరచుకోవడం ఆపివేయలేదు. అతని జీవితము ఇంకా ప్రజలందరి కోసం కష్టపడుతూనే ఉన్నాడు. వయసును ప్రక్కన పెట్టి అతని జీవితం ముందుకు వెళుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ ఒకసారి నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీవు వృద్ధుడైపోయావు, కానీ ముందైతే స్వాధీనపరచుకోవాల్సిన దేశము చాలా ఉన్నది. 9.5 గోత్రముల వరకు పంచవలసిన ప్రదేశములు, దేశములు, పట్టణములు, నీటి మడుగులు, పల్లపు ప్రదేశాలు, మెరక పట్టణములు, కొండ ప్రాంతములు చాలా ఉన్నాయి. నీవైతే బహుదినములు గడిచిన వృద్ధుడవు. యెహోషువ మాటను బట్టి అయ్యో నీ వృద్ధుడనైపోయా, ఇంకా చాలే అని చెప్పి తన జీవితంలో బలహీనుడైపోయి ఒక చోట కూర్చొని పోలా. అతడు వృద్ధుడైపోయిన తర్వాత ఆ గోత్రముల వారందరికీ కూడా పంచిపెడుతున్నాడు. గోత్రముల వారందరికీ కూడా ఈ స్వాస్థ్యములు ఇస్తున్నాడు. వారికి పట్టణములన్నీ ఇస్తున్నాడు. వారికి ఇవ్వాల్సిన కొండ ప్రాంతాలు, మెరక భూములు ఇస్తున్నాడు. వారికి ఇవ్వాల్సిన స్వాస్థ్యములన్నింటిని పంచబెడుతున్నారు. వారి స్వాధీనపరచుకోవాల్సిన దేశములన్నింటిని కూడా ఇస్తూనే ఉన్నాడు. వృద్ధుడైపోయిన యెహోషువ తన జీవితంలో
దేవుని పని కొరకు తన వృద్ధాప్యం అడ్డుగా పెట్టుకోలేదండి. దేవుని ఎదుటిగా చెయ్యని వృద్ధుడని ముసలివాడినయ్యా, నేను ఏం చేయగలనయ్యా, ప్రజల్ని ఎలా నడిపించగలను, నాకు శక్తి సామర్థ్యం చాలదు. ఇప్పటివరకు యెహోషువ మోషే కాలం నుండి పని చేస్తూనే ఉన్నా, మళ్ళీ ఇక్కడ కూడా పని చేస్తూనే ఉన్నా అని యెహోషువ తన జీవితంలో నీరసమైపోయి బలహీనమైపోయి తన జీవితంలో దేవుని పనికి వెనకంజ వేయలేదు. దేవుడే యెహోషువను పిలిచి, యెహోషువ నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడంటే ఎంత వృద్ధాప్యంలో ఉన్నాడండి యెహోషువ. యెహోషువ ఎంత ముసలితనంలో ఉండవచ్చు, దేవుడు అతను పిలిచిన వృద్ధుడు అని జ్ఞాపకం చేస్తున్నాడంటే అతని వయసు ఏంటిది, అతని జీవితం చేస్తున్న పని ఏంటిది, నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అతని జీవితం ప్రజలందరినీ నడిపిస్తూనే ఉన్నాడు. అన్ని దేశంలో అన్ని ప్రదేశంలో కూడా స్వాధీనపరుచుకుంటున్నాడు. మన జీవితంలో కూడా కలిగి ఉండవలసింది, మనము వృద్ధాప్యంలో ఉండవచ్చు. దేవుడు నీవు దేనికి పనికి వస్తావో, ఏ పనిలో నువ్వు వాడబడతావో, దేవుడు దేనికి అవసరమో అది దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం ఉంటామో, రాత్రి ఉన్నాం కదా, ప్రభువునందు మన ప్రయాస ఏం కాదంట, వ్యర్థము కాదు. అది వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రయాసపడినా, లేకపోతే స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే దేవుని కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాదంట. దేవుని సన్నిధిలో పని చేయటము, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటము, దేవుని సన్నిధిలో ఉపచారం చేయటము, ఆ స్త్రీలు ఎవరైనా వృద్ధాప్యలో ఉన్నవారు ఇవన్నీ కూడా చేయగలిగితే వారి జీవితాలకి దేవుడిస్తున్న భాగ్యం ఏంటిదంటే, దేవుని రాకడ వరకు వారి జీవితాలు స్థిరమైన బుద్ధి కలిగి విశ్వాసంతో జీవిస్తారు. వారి జీవితాలకి ఆగిపోక కొనసాగుతూనే ఉంటారు. ఒకవేళ మధుమే వచ్చినా, వృద్ధాప్యం వచ్చినా, నిన్ను ఎత్తుకుని వాడు నేనే, చంకబెట్టుకుని వాడిని నేనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, ముసలివారి అయిపోయిన తర్వాత దేవుని కంటే ఎవరు కూడా చూడలేరండి వారిని. దేవునికి మించిన ప్రేమ వృద్ధాప్యంలో ఉన్న వారి మీద ఎవరికి ఉండదు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎప్పుడు పోతారా అని చూస్తారు కొంతమంది సంతానం, ఎప్పుడు ఖాళీ అయిపోతుందా అని చూస్తారు, ఎప్పుడు దీనిని స్వాధీనపరుచుకుందామా అని చూస్తారు, ఎప్పుడు ఆస్తులు వస్తాయా అని చూసుకుంటారు. కానీ అటువంటి వారి కోసం మనం ఇంకా ప్రయాసపడుతూనే ఉంటారు కొంతమంది. దేవుడు చెప్తున్నాడు, మీరు నా దగ్గర ఒక స్థానం ఉన్నది. మనుషులు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు, మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, మనుషులు ఎక్కడైతే తొలగిపోవచ్చు, కానీ నేను తల వెంట్రుకలు నేరే వరకు కూడా ఆదరించు అని నేనే అంటున్నాడు. ఈయన మాత్రమే మనం నమ్మవండి. దేవుని ఎంత మాత్రమే మన జీవితాలు ప్రయాసపడి జీవించలేము. అనేక మంది భూలోకాల్లో మన వార్తలు ఏ ఒకటి మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళ ఎదుట కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. వృద్ధులైపోయి తీసుకెళ్ళి బయట పడవేయటం, అనాథాశ్రమంలో పడవేయటం, దాన్ని వారిని ఇక్కడికి పడవేసేయటం, ఇటువంటివన్నీ కూడా అనేక మంది సంతానం అని కడుపును పుట్టిన బిడ్డలు చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరందరూ నా యొద్దకు రండి. వచ్చినప్పుడు మీరు చేయవలసి ఏంటిదంటే, మీ తానుభావం కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, విశ్వాసము, ప్రేమ, సహనములు కలిగి ఉంటే మీ జీవితాలను నేను మోదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని ఉంటాను. దేవుడు మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తానని మాట ఇస్తున్నాడు. అటువంటి సమయంలో మన జీవితంలో ఈ భూలోకంలో ఉండి వృద్ధులైపోయి ప్రయాసపడి కష్టపడి అటు ఇటు మన జీవితాలు వెళ్ళిపోయేదానికంటే కూడా మనం చేయవలసిన ఏంటిదంటే, దేవుని దగ్గర ఉండి ప్రయాసపడటం. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. వృద్ధులైపోయాడు సమూయేలు అండి, కానీ జీవితంలో సంతోషం లేదంట. సమూయేలు జీవితం దుఃఖాక్రాంతుడైపోతున్నాడు. సౌలును ఎన్నుకున్నాడు రాజుగా, అతడి జీవితంలో సరిగ్గా లేడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితంలో సౌలును బట్టి తప్పిపోతూ ఉన్నారు. వారి జీవితంలో తమ ఇష్టం వచ్చి నడుస్తున్నారు. దేవుని మాట విడిచిపెట్టి చేయకూడని పని సౌలు చేసి దహన బలులన్నిటిని కూడా ఆయన అర్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో సమూయేలు చేయవలసింది సౌలు చేయటం వలన సమూయేలు వృద్ధాప్యంలో నుండి దుఃఖాక్రాంతుడైపోయి బాధపడుతున్నాడు. దేవుడు గమనించి, సమూయేలు, నేనే సౌలును విసర్జించినప్పుడు నీకెందుకయ్యే బాధ? తైలం కొమ్ము తీసుకుని దాని నిండా తైలం నింపుకుని బయలుదేరు, ఎవరిని అభిషేకించాలని చూపిస్తానన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో నెమ్మది ఉండదండి, కొంతమంది జీవితాల్లో ఆనందం ఉండదు, కొంతమంది జీవితాల్లో సంతోషం ఉండదు,
సమూయేలు కూడా అదే బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఈ సౌలు యొక్క సింహాసనం తరతరములు కూడా సదాకాలం నిలిచి ఉంటుందని నేను తలంచాను, కానీ ఇతడు తప్పిపోయాడు. ఇంకా ప్రజలు చల్లా చెదురైపోతున్నారు. ప్రజలందరూ కూడా తమ ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. వీరి కొరకు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఏర్పరచుకోవాలి? సమూయేలు బాధపడుతూ వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని జీవితంలో ఇక దావీదుని ఎన్నుకొని తాను బయలుదేరి వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేదండి. ఎందుకంటే తన జీవితంలో వృద్ధాప్యంలోకి వచ్చాడు. న్యాయాధిపతిగా ఉన్నప్పుడు చక్కగా పరిపాలించాడు. వయసుకు పెరిగిపోతూ ఉన్నది. పెద్దవాడైన తర్వాత జీవితంలో సంతోషం ఏది, జీవితంలో ఆనందం ఏది, జీవితంలో సంతోషం? అతని జీవితంలో అన్నీ కోల్పోయాడు. సమూయేలు ఏ మాట కూడా అతని నోట నుంచి రాలా. అతడు దీర్ఘదర్శి, న్యాయాధిపతుల్లో కూడా అందరిలో ప్రముఖుడు. అతడు సెలవిచ్చిన మాట ఏదైనా దేవుడు కాదన్నాడు. అటువంటి సమయంలో తన నోట నుంచి ఏ వ్యర్థమైన మాటలు రానిలేదండి. సమూయేలు గురించి ఏ వ్యర్థమైన మాటలు తన నోటను పలకలేదు. తనలో తానే బాధపడుతున్నాడు. దేవుని గ్రహించాడు. ఎందుకంటే సమూయేలులో ఏది ఉన్నది? సహనం ఉన్నది, సమూయేలులో విశ్వాసం ఉన్నది, సమూయేలులో ప్రేమ ఉన్నది, సమూయేలు స్వస్థ బుద్ధి ఉన్నది, స్థిరమైన బుద్ధి ఉన్నది. అందరిని బట్టి అతడు జీవితంలో బాధపడుతూ ఉంటే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుని మాటలు వింటే మన జీవితంలో మనం అనుకుంటాము, మేము వృద్ధులైపోయామండి, దేవుని దగ్గర కొన్నిసార్లు మాకు సమాధానం లేదేమో, దేవుని దగ్గర మా జీవితం నెమ్మది లేదేమో, దేవుని దగ్గర మా జీవితాలు సంతోషం లేదేమో కొన్నిసార్లు అనుకుంటున్నావేమో. అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా తీతు పత్రికలో ఉన్న మాటలన్నీ నీ జీవితంలో కలిగి ఉండవు. మితానుభావం, నీ మనసుని స్వాధీనపరచుకో, స్వస్థ బుద్ధి కలుగు, మంచి బుద్ధి కలిగి ఉండు. విశ్వాసము, ప్రేమ, సహనములు ఇవేమి కూడా లోపం లేనట్లుగా నీ జీవితాలు ఉండు. దేవుడు నీ పక్షమునే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అటువంటి వారి పక్షమునే ఉండి నడిపిస్తూ ఉంటాడట. దేవుడు వారు ఎవరిని కూడా త్రోసివేయకుండా, విడిచిపెట్టకుండా తన నామ మహిమార్థమే వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ బుద్ధులు, ఈ స్వభావము, ఇటువంటి స్వస్థ బుద్ధి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండండి. ఇంకా రాయబడుతున్న మాటలు ఏంటంటే, వారు ప్రార్థిస్తూ ఉండాలంట. వృద్ధులైన వారు తెలియని వారికి చెప్తూ ఉండాలి. కుమారులే కానీ, కుమార్తెలే కానీ, బిడ్డలే కానీ, ఎవరైనా సరే కుటుంబ యావత్తు సంతానమైన వారు తొలగిపోతున్నప్పుడు నీవు వృద్ధాప్యం నుండి, పెద్ద వయసులో ఉండి వారికి తెలియపరచవలసిన ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునిని ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, తొలగిపోకూడదు, లోకంలో పడిపోకూడదు. మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలండి. ఇంటికి పెద్ద అయిన వృద్ధాప్యంలో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు తొలగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. వారి తొలగిపోతే తీర్పు వారికి కూడా ఉంటుందంట. రాయబడుతున్న మాటలు. వృద్ధాప్యంలో ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, తెలియని వారిని మన మందిరానికి నడిపించాలి. మీ బిడ్డలైన వారు, లేకపోతే నీ కడుపును పుట్టిన వారు, నీ గర్భంలోంచి వచ్చిన వారు చెప్పాలి, అరే పదండి మందిరానికి వెళదాం. ఒకవేళ నీ కోడళ్ళుంటే, నీ కూతుర్లుంటే, నీ బిడ్డలుంటే, అమ్మాయి పదండి మందిరం, పనాడు పడేసరండి, మందిరానికి నడవండి. వాళ్ళందరిని నడిపించగలిగితే దేవుడు నీ తల మీద జీవ కిరీటం పెడతాడంట. నడిపించలేకపోతే ఈ లోకంలో మనం చేతకాని వారం అయిపోతూ ఉంటామండి. లోకాన్ని సందర్భంగా మీ జీవితాల్లో మీ కుటుంబాలు మీరు పెత్తలు చేసుకోరో నాకు తెలియదు, కానీ ఆత్మీయమైన సందర్భంగా ఇంట్లో వారందరికంటే కూడా వృద్ధాప్యంలో ఉన్న వారికి బాధ్యత, భారం ఉన్నది. వారిని మందిరానికి నడిపించాలి. వారి తొలగిపోతున్నారు, తొలగిపోవద్దని చెప్పు. వారిని దేవుని సన్నిధి దూరం అయిపోతున్నారు, దూరం అవ్వద్దని చెప్పు. దేవుని మందిరానికి వారు వెళ్ళి దేవుని ఆరాధించాలి, సమయం అయిపోతుంది, మందిరానికి వెళ్ళమని చెప్పు. వారి జీవితాలు ఏ విధంగా అయితే నువ్వు కుటుంబం పెద్దగా వృద్ధాప్యం నుండి నీ మాటను వారికి తెలియపరుస్తావో వారు వింటారు, వారు దేవుని సన్నిధికి వస్తారు. ఆ ప్రతిఫలం అవన్నీ కూడా నడిపించిన వారికే ఉంటుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు అనుకుంటాడు, తన కుటుంబ బాధ్యతని ఈమె తీసుకుని నడిపించదు కాబట్టి వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా మోచి వరకు నిన్ను కాపాడువాడు, ఎత్తుకొండు వాడును నేనే అంటున్నాడు. వృద్ధాప్యం అనగానే వీళ్ళ మీద పెత్తనాలు చేయటం, అది మీ ఇష్టం, మీరు చేసుకుంటారులే తెలీదు. ఆత్మానుసారంగా కుటుంబాలను జాగ్రత్తగా కాపాడి శిథిలమవ్వకుండా, పాడైపోకుండా, ఆత్మీయంగాను వారి జీవితాలు భక్తిగా నడిపించవలసింది ఎవరంటే కుటుంబంలో ఉన్న పెద్దలకు మాత్రమే. వారు నరకానికి పోయారంటే వారే తీర్పర్లో.
ఏమాత్రం వెనకాడకుండా దేవుడు వారిని నిలబెట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే నీవు తెలిసి వారిని నడిపించలేకపోయావేమో, తెలిసి దేవుని మందిరాన్ని తీసుకురాలేకపోయావేమో, తెలిసి వారి జీవితాన్ని పతనమైపోతున్న చూస్తూ ఉన్నావేమో. తీర్పు దినబడిన జీవితాలు వారి నిమిత్తమై నీవు కూడా నరకానికి పోవాల్సి వస్తుందేమో. గుర్తుంచు, వృద్ధాప్యులు ఉన్నా సరే దేవుడు ఇంకా బ్రతికిస్తున్నాడుగా నిన్ను. నీకు శక్తినిస్తున్నాడు, బలమునిస్తున్నాడు, అన్నిటిని ఇస్తున్నాడు. ఎందుకో నీ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తావని, కుటుంబంలో మారని వారిని మార్చుకుంటావని, కుటుంబంలో నీవు నీ మాటను చెప్పగానే వినేవారు ఉంటారు, వారిని దేవుని సన్నిధి నడిపిస్తావని దేవుడు నేను ఇంకా బ్రతికిస్తూనే ఉన్నాడు. దాని కొరకని నీ జీవితంలో దేవుని విడిచిపెట్టకుండా నీవేం చేయాలో తెలుసా? నడిపించే ముందలు ఈ లక్షణాలు కలిగి ఉండవు. ఏ కలిగి ఉండాలి? మితానుభావం కలిగి ఉండాలి. రెండవది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. నాలుగవది ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఐదవది ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి నీ కుటుంబానికి ఒక్క మాట సెలవిచ్చు. ఒక్క మాట సెలవి మందిరానికి పోదాం, పెద్ద ఆమె చెప్పింది, లేకపోతే పెద్ద వయసులో ఉన్న తండ్రి గారు చెప్పాడు, వెళ్దాం పదండి. ఇవేమీ లేకుండా మన నోరు మన స్వాధీనం లేకుండా బూతులు ఆడేసి వ్యర్థమైన మాటలు ఆడి మందిరానికి పదండి అంటే నిన్ను కూడా తిడతారేమో వాళ్ళు. మన జీవితంలో కలిగి ఉండవలసినది ఎన్ని అలవాట్లు మీ జీవితంలో కలిగి ఉండాలి, ఎన్ని లక్షణాలు మీ జీవితంలో కలిగి ఉంటే దేవుని దృష్టిలో విలువైన బ్రతుకులంట. ఇంకా రాయబడుతుంది, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. బైబిల్ గ్రంథాలు చేసి చూడండి. ఒకటి, మీ కుమారులు మీ కుమార్తెలు యవ్వనులకు దర్శనములు కలుగుతాయి, వృద్ధులందరినీ అబ్బాయి మీరు పక్కన పడి దర్శనాలు రా కలరా తోసేసాడా పేతురు. వృద్ధులు కలలు కంటారంట. వృద్ధులు వారి జీవితంలో దేవునితో పాటు కలిసి వారు దర్శనములు చూడవచ్చు, దేవుని స్వరం వినవచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. ముసలి మీరు దేని పనికి వస్తారని బైబిల్ వారిని త్రోసివేయలేదండి. బైబిల్ గ్రంథంలో అటువంటి వారికి ప్రత్యేకమైన స్థానం ఉన్నదంట. అందుని బట్టి ఇక్కడ రాయబడుతున్నది, ఈ వృద్ధులైన వారు కళలు చూస్తారు, దేవుని మాటలు వింటారు, దేవుని వాక్యాన్ని కూడా వింటారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము మేము వృద్ధులమండి, మేము ముసలివారమండి అని చెప్పి దేవుడి దగ్గర అటువంటివేమీ పలకవద్దండి. లోకంలో పలకవచ్చు, ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలన్నా లేకపోతే ఏదో బరువైనది తీసి అటు పెట్టాలన్నా వృద్ధులైన వారు చేయలేరు. కానీ దేవుడు ఏం చెప్పలా, ఇది ఎంత బరువు ఉంటుందండి బైబిల్ గ్రంథము, దీన్ని పట్టుకుని దేవుని సన్నిధికి రండి. దేవునికి నీకు నీ వృద్ధాప్యాన్ని అడ్డు పెట్టవద్దు. ఎవరమైనా కావచ్చు, నీవు ఒకవేళ నీ వృద్ధాప్యాన్ని అడ్డు పెట్టాలనుకుంటే జక్రయ్య ఎలిజబెత్కి దేవుడి సంతానం నీవు అవసరంలా, మీరు పక్కన ఉండడమ్మా మీ వృద్ధాప్యం అనేవాడు. దేవుడి వృద్ధాప్యాన్ని అడ్డు పెట్టాలనుకుంటే అబ్రాహాము శారాయికి సంతానం ఇవ్వవసరం లేదు, మరొకరిని నేను ఎన్నుకుంటాను, మీరు ప్రక్కన ఉండండి అని చెప్పవచ్చు. మరి దేవుడికి వృద్ధాప్యంతో సంబంధం లేనప్పుడు మనకెందుకండి వృద్ధాప్యాన్ని అడ్డుపెడుతున్నాం? ముసలితనమని పెద్ద వయసులో ఉన్నవారిని చేయలేమని, మన దేవుడికి నిలబడలేమని ఎందుకు చెప్తున్నాం? అన్నిటికీ కూడా మన జీవితాలు ఈ పౌలు చెప్తున్న ప్రతి మాట లేదు, మనం నిలకడగా నిలబడగలిగితే దేవుడి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, దానిలో మీరు ఉంటారు. ఆయన రాజ్యము వరకు కూడా దేవుడు మిమ్మల్ని జాగ్రత్త కింద పడకుండా ఆయన ఎత్తుకుని నడిపిస్తూ క్షేమంతో నింపుతాడని వాక్య భాగాలను చెప్తున్నా. ఇంతవరకు వృద్ధులుగా చెప్పారు కదండి, మరి మీతో మాకేం అవసరం లేదంటే తీతు పత్రిక 2వ అధ్యాయం మొత్తం చదువుకోండి, మీకు చాలా వివరంగా పౌలు చెప్తున్నాడు. వారికేగా మా కాదులు అని సంకలు కొట్టుకోబాకండి.
ఈరోజు మన అంశం కేవలం వారి గురించే తీసుకున్నా. ఏవో దేవుడి కృప విద్య, తర్వాత స్త్రీల గురించి చెప్పొచ్చు, పురుషుల గురించి చెప్పొచ్చు, పిల్లల గురించి చెప్పొచ్చు. ఆయన నడిపిస్తే వారి గురించి చెప్తా. లేకపోతే మీరు రెండో అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత అదంతా చదువుకోండి. ఎలా ఉండాలి, కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, ఎలా నడిపించాలి, అన్నీ కూడా వివరంగా ఆ రెండో అధ్యాయంలో ఇవ్వబడింది. చదువుకోండి. విలువైన మాటలు దేవుడు మీకు ఇచ్చాడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరు తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే మాటలు బట్టి ప్రభువా, పెద్ద వయసులో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు తెలియపరచబడింది కదా. మంచి స్వభావం కలిగి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉండండి. మోషే అహరోనులు పెద్ద వయసులో ఉండి ప్రజలందరినీ బాధ్యత కలిగి చక్కగా వారిని నడిపించారంట. యెహోషువతో దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు బహుదీనములు గడిచిన వృద్ధుడు, నీ ముందు చూస్తేనేమో విస్తారమైన దేశం ఉంది, నీవేమో వృద్ధుడైపోయావు అంటున్నాడు దేవుడు. కప్పటి నుంచి బాధ్యతగా వారి వారి స్వాస్యములన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్న యెహోషువ పంచుతూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నావు కదా అని చెప్పి యెహోషువ దేవుని అశ్రద్ధ చేయలేదండి అని అంటున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. వృద్ధాప్యం నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ నడిపిస్తున్నాడంట. అబ్రహాము 100 సంవత్సరాల వరకు నిందారహితుడై ఉన్నాడు, భక్తిపరుడై ఉన్నాడు. దేవుని మాటను వింటూ, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్ముకుంటూ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ తన గుడారమును వేసుకుంటూ జీవిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో దేవుని కార్యం ఆగిపోలేదు కదా. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఆగిపోలేదు కదా. వాగ్దాన పుత్రుడు రాబోతున్నాడని దేవుడు సెలవిచ్చాడు. నిజంగా అటువంటి వాగ్దాన పుత్రుడు అబ్రహాము గర్భం నుంచి వచ్చాడు. మనం ఎవరమైనా కావచ్చు, దేవుడు చెప్తున్నాడు కదా, మంచి స్వభావం కలిగి ఉండండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, సహనము కలిగి ప్రేమతో జీవించండి. పౌలు, అయ్యా మీరందరూ ఇలాగ ఉండండి అని నేను మీకు తెలియపరుస్తున్నాను. పౌల పత్రికలో రాస్తున్నాను. కాబట్టి మన జీవితం దేవుని దగ్గర వయసు ఎంతైనా కావచ్చు, దాన్ని అడ్డు పెట్టవద్దండి. బలవంతులై ఉందాం, ప్రార్థనా పరులై ఉందాం, దేవుని దగ్గర ఆయుధముల వలె మన జీవితాలు ఉందాం. దేవుని దగ్గర మనం ఆయన పనిలో, ఆయన సువార్తలో, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. దేవుడు అంటున్నాడు, మీలాంటి వారి మాకు కావాల్సింది, మీలాంటి వారి మీరు జీవించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా కొనసాగుతూ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలభరితంగా ఉండినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు వాక్యము ఫలించ